లోకాసు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. లోకాసు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ దేశంలో నేను మీకు తెలియచేయుచున్నాను. ఈయన ప్రభు అయిన క్రీస్తు. మీరు చూస్తారు, మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే ఎప్పుడైతే ఈ వార్త చెప్పిన వెంటనే పరలోకం నుండి సైన్య సమూహము దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును, జరిగిన ఈ అనుభవాన్ని, జరిగిన ఈ కన్వర్సేషన్ను, ఇది ఆ కన్వర్సేషన్ ప్రభువే మనకు తెలియచేయించి ఉన్నాడు. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకరిని చెప్పుకొని శిశువును చూచిరి. వారు చూసి ఆ శిశువును గూర్చి ఫస్ట్ వాళ్ళు విన్నారు, తర్వాత చూచారు. ఫస్ట్ ఆ విషయాన్ని ఏం చేశారండి? వాళ్ళు విన్నారు, తర్వాత చూశారు, తర్వాత చెప్పారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విన్నారు, చూచారు, చెప్పారు. ఏం విన్నారు, ఏం చూశారు, ఏం చెప్పారు? మనం ఏం చూస్తామో తెలియదు, ఏం చెప్తామో తెలియదు, ఏం వింటామో తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఒక మంచి శుభవర్తమానం విన్నారు, అది కల్లారా చూశారు, అది అందరికీ చెప్పారు. హల్లెలూయా. వారు చూచి ఆ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరే. అంటే ప్రచురం చేసిన దాన్ని ఏంటి? ప్రకటన చేశారు. ప్రొక్లైమ్ అండ్ విట్నెసింగ్ వాట్ దే హర్డ్ అండ్ వాట్ దే హ్యావ్ సీన్. వారు విన్న వాటిని, వారు చూచిన వాటిని వాళ్ళ హృదయాల్లోనే పెట్టుకోలేదు, వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోలేదు. దే స్ప్రెడ్ ఇట్ అవుట్. అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. హల్లెలూయా. దేవుని గురించి చెప్పడానికి మీరు ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో అదే చెప్పండి. హల్లెలూయా. దే హర్డ్, దే హ్యావ్ సీన్. వాళ్ళు విన్నారు, వాళ్ళు చూశారు, అదే ప్రచురం చేశారు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలైతే చేశాడో, ఏ అద్భుతాలైతే నువ్వు విన్నావో, ఏ అద్భుతాలైతే మీరు చూశారో అవే ప్రచురం చేయండి. ఈ రోజున మనం ప్రచురం చేయాల్సింది ఏంటో తెలుసా? ఏదైతే మీరు విన్నారో, ఏదైతే మీరు చూశారో అదే ప్రచురం చేయాలి. అదే ఈ దినాల్లో క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపరులు విన్నవారందరూ ఆ సంగతులు, ఆ ప్రచురం చేయబడిన సంగతుల గురించి విన్న వాళ్ళందరూ కూడా దేవుడు అస్టోనిస్డ్, దేవుడు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ మాటలు తమ హృదయంలో
తలపోసుకుని భద్రము చేసుకుని అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. యాక్చువల్గా యేసు ప్రభు జన్మించాడనే గొప్ప సత్యం, గొప్ప ప్రపంచాన్ని కదిలింపచేసే గొప్ప వర్తమానం. అలాంటి వర్తమానము దేవుడు మొట్టమొదటిగా గొర్రెల కాపరులకు పంపించాడట. గ్రేటెస్ట్ న్యూస్ కేమ్ టు ద వీకెస్ట్ పీపుల్. గొప్ప శుభవర్తమానము బలహీనులైన వారి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. యాక్చువల్గా గొర్రెల కాపరులకి ఏ విధమైన వాల్యూ లేదండి. అంటే ఇప్పుడున్న కాంటెక్స్చువల్ సిచ్యువేషన్లో నేను మాట్లాడలేదు. యేసుప్రభు కాలంలో గొర్రెల కాపరులు అంటే వాళ్ళు వెలివేయబడిన వారు, వారు పొలంలో ఉండేవాళ్ళు, గొర్రెలు కాచుకునేవారు, విద్య లేనివారు. వాళ్ళు మందిరంలో జరిగే కార్యక్రమాలు వేటికి కూడా వారికి అర్హత లేదు. ఒకవేళ మందిర బలి అర్పణకు ఉపయోగపడే గొర్రెలను వారు పెంచి పోషించుతున్నప్పటికీ కూడా ఆ బలి అర్పణ చేసే కార్యక్రమాల్లో వారు ఎటువంటి పాలు పంపులు పొందుకోవడానికి అనర్హులు, అర్హత లేనివారు. దేవుని మందిరంలోకి వచ్చి ఆయన మహిమను గాను, ఆయన వెలుగును కానీ, లేదా కార్యక్రమాన్ని కానీ చూడటానికి ఏ విధమైన అర్హత లేనివారు. దే ఆర్ వీకెస్ట్ పీపుల్. చాలా బలహీనమైన వారు, చాలా అంటరాని వారు, చాలా దూరస్తులైన వారు. పాత నిబంధన అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్లో గొర్రెల కాపురులు సాక్ష్యం చెప్తానంటండి ఎవరు వినరటండి. ఇంకో విషయం చెప్పమంటారు, వారు కోర్టులో సాక్ష్యం చెప్తే వారి సాక్ష్యం చెల్లదట. వారు కోర్టులో సాక్ష్యం చెప్తే వారి సాక్ష్యం చెల్లదు. సాక్ష్యం, ఆ విట్నెస్ నాట్ టు బి కన్సిడర్డ్, అసలు అది సాక్ష్యంగా కన్సిడర్ చేయరట. వాళ్ళు చదువుకోలేని, దే ఆర్ రఫ్ పీపుల్, చాలా మొరట వాళ్ళు, విద్య లేని వాళ్ళు. అలాంటి ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్నికలో ఎప్పుడు తప్పు చేయడు. ఆయన ఎన్నిక ఎప్పుడు కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది. హల్లెలూయా. హిస్ డిసిషన్స్ ఆర్ పర్ఫెక్ట్. ఆయన నిర్ణయాలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటాయి. హిస్ అపాయింట్మెంట్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఆయన ఎన్నుకునే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడట. మానవుడి దృష్టిలో బలహీనమైన వాడు, దేవుని దృష్టిలో గొప్పవాడు. హల్లెలూయా. ప్రజలందరూ కూడా గొర్రెల కాపరుల్ని వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వారు, ఎలాంటి వాళ్ళు, వాళ్ళు దూరంగా ఉండాలి, వాళ్ళ కోర్టులో వారి సాక్ష్యం చెల్లదు, వాళ్ళు చదువులేని వాళ్ళు, వాళ్ళ ఫీల్డ్లోనే ఉండాలి, ఈ మందిర సంబంధమైన విషయాల్లో వాళ్ళకి ఎటువంటి పాలు పంపులు లేవు, ఆ మందిర సంబంధమైన విధానంలో ఎక్కడ కూడా ఆ మందిరంలో జరిగే మహిమకరమైన కార్యాలు కానీ, ఆ వెలుగు కానీ అనుభవించడానికి వాళ్ళు అనర్హులు. అసలు దైవ సంబంధమైన ఆ మందిర కార్యక్రమాలు ఎక్కడ కూడా పాలు పంపులు పొందుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు. అసలు ఆ దరిదాపుల్లో కూడా రావడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే అంత బలహీనమైన వాళ్ళందరూ కూడా, అంత వెలివేయబడిన వాళ్ళందరూ కూడా. కానీ వారు దేవుని దృష్టిలో ఘనమైన వారిగా, గొప్పవారిగా దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఒక మాట చెప్పనా, గ్రేటెస్ట్ న్యూస్ కేమ్ టు ద వీకెస్ట్ పీపుల్. దేవుని యొక్క గొప్ప వర్తమానము బలహీనమైన ప్రజల దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. The weakest people received the greatest news. బలహీనమైన ప్రజలు గొప్ప సందేశాన్ని, పరలోక సంబంధమైన సందేశాన్ని పొందుకున్నారు. ఈరోజు ఈ వర్తమానం పొందుకోవడానికి మనం ఏం గొప్పవాళ్ళం కాదండి. వీఆర్ వీకెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా బలహీనమైన వాళ్ళు మనం. చాలామంది ప్రధానులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, వివిధ
బలాలు కలిగిన వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. దిస్ గ్రేటెస్ట్ న్యూస్ కేమ్ టు అస్. ఇలాంటి గొప్ప వర్తమానం మన దగ్గరికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని దృష్టిలో గొప్పవారము. ఆమేన్. మనుషుల దృష్టిలో మేబీ వీఆర్ వీకెస్ట్ పీపుల్. ప్రజల దృష్టిలో మనం బలహీనులైన వాళ్ళమే, ప్రజల దృష్టిలో మనం దూరస్తులైన వారమే, ప్రజల దృష్టిలో మనం అనర్హులమే, ప్రజల దృష్టిలో దేవుని మందిరానికి రావడానికి అర్హత లేని వారమే, ప్రజల దృష్టిలో మన సాక్ష్యం చెల్లదు. బట్ గాడ్, కానీ దేవుడు నీతోనే సాక్ష్యం చెప్పిస్తాడు. ఏ బలహీనుడి సాక్ష్యం చెల్లదో ఆ బలహీనుడితోనే సాక్ష్యం చెప్పిస్తాడు. ఏ బలహీనుడైతే మందిరానికి రావడానికి, ఆ దైవ సంబంధమైన మహిమను పొందడానికి అనర్హుడిగా లోకంలో ఎంచబడతాడో వాడే దైవుని మహిమను చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీకెస్ట్ మ్యాన్ రిసీవ్స్ ద గ్లోరియస్ లైట్. ఆ మహిమ కలిగిన సన్నిధిని అనుభవిస్తాడు. ఈ రోజున చాలాసార్లు మనందరి జీవితాల్లో మనం చాలా బలహీనులమండి, మేము చాలా అనర్హులమండి, మాకు అక్కడికి వెళ్ళడానికి అర్హత లేదండి, దీనికి మాకు అర్హత లేదండి, లోక సంబంధమైన విషయాల్లో దానికి వీఆర్ నాట్ క్వాలిఫైడ్, ఫర్ దిస్ వీఆర్ నాట్ క్వాలిఫైడ్. గొర్రెల కాపర్లు దేనికి క్వాలిఫైడ్ కాదు, వాళ్ళు దే ఆర్ అన్క్వాలిఫైడ్ ఫర్ ఎనీథింగ్. దేనికైనా అనర్హులు. ఒక్క గొర్రెల పెంచడమే వాళ్ళ పని, గొర్రెల్ని కాచి వాళ్ళని పోషించడమే వాళ్ళ పని. అంతకు మించిన వాళ్ళకి పని ఏమీ లేదు. వాళ్ళకి సమాజంలో కానీ లేకపోతే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళు బలహీనులు, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, అక్కడ ఎందుకు వచ్చాయి ఇక్కడికి మీరు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నవారు వాళ్ళు. అలాంటి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంపు లేని వాళ్ళ దగ్గరికి 8వ వచనంలో, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరు పొలములో ఉండి తమ మందలను రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. గాడ్ ఆల్వేస్ కమ్ టు ద వీకెస్ట్ పీపుల్. దేవుడు ఎప్పుడు కూడా బలహీనమైన వాళ్ళ దగ్గరికే వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో బలవంతులను ఆయన ఎన్నుకోలేదు, లోకంలో జ్ఞానవంతులు ఆయన ఎన్నుకోలేదు, లోకంలో శక్తివంతులు ఆయన ఎన్నుకోలేదు. వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి దేవుడు బలహీనమైన వారిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనులకే ఆయన కృప చూపించే దేవుడు, దీనుల పట్ల ఆయన కనికరం చూపించే దేవుడు. బలహీనమైన వారే ఆయనకి ఇష్టం, బలవంతులు ఆయనకి ఇష్టం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనమైన ప్రదేశాలను ఆయన ఎన్నుకున్నాడు, బలహీనమైన వస్తువులను ఆయన ఎన్నుకున్నాడు, వెలివేయబడిన మనుషుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నా వర్తమానం సందేశం ఒకటే. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటో తెలుసా? గ్రేటెస్ట్ న్యూస్ కేమ్ టు ద వీకెస్ట్ పీపుల్. గొప్ప వర్తమానము బలహీనమైన ప్రజల దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. గొప్ప వెలుగును బలహీనమైన ప్రజలు చూశారు. ఆమేన్. గ్రేటెస్ట్ న్యూస్, గొప్ప వర్తమానము, ఆమేన్, హల్లెలూయా, ప్రజలు ప్రచురం చేశారు. వీకెస్ట్ పీపుల్ ప్రజలు చేశారు, ప్రకటన చేశారు. గొప్ప దేవుణ్ణి ఈ వీకెస్ట్ పీపుల్ దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలహీనమైన వారి చేత బలమైన కార్యాలు చేయించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి 9వ వచనంలో, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ, ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ఏంటండి ఈ మాట చెప్పండి అందరూ నాతో. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున.
ఎవరిళ్ళు తెలుసా? దే ఆర్ వీకెస్ట్ పీపుల్. ఎన్నిక లేనిబడిన వారు, ఎవరి చేత అందరి చేత తృణీకరించబడిన వారు హ్యావ్ రిసీవ్డ్ ద గ్రేటెస్ట్ లైట్. గొప్ప మహిమ కలిగిన వెలుగును, ప్రకాశాన్ని వాళ్ళు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు విషయం చెప్పమంటారా? ఈ గొప్ప వెలుగు, ఈ గొప్ప ప్రకాశం, ఈ గొప్ప మహిమ ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని మందిరంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? నిర్గమాకాండము 40వ అధ్యాయం 34, 35 వచనాలు మనం చదివితే, ఓకే, అప్పుడు మేఘము యెహోవా తేజస్సు మందిరం, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలిచిచుండు చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఎక్కడ ఉంటది? ఇప్పుడు మరి మనోళ్ళు మందిరానికి వెళ్ళడానికి ఉందా? మరి మనోళ్ళు మందిరానికి వెళ్ళడానికి ఉందా? వీకెస్ట్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈ బలహీనమైన ప్రజలు దేవుని మందిరంలో వెళ్ళడానికి వీల్లేదు. దే హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద గ్లోరీ అండ్ తేజస్సు. ఈ మహిమ కలిగిన తేజస్సుని, మహిమను వాళ్ళు ఎప్పుడు అనుభవించలేదు. దే ఆర్ వీకెస్ట్ పీపుల్. ఇప్పుడు దేవుని యొక్క మహిమ వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవుడే తన మహిమను మన దగ్గరికి తీసుకురావటం. హల్లెలూయా. బలహీనులైన వారిని, తునీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ఏర్పాట్లో లేని వారు. మనం ఏర్పాట్లో లేవండి. ఇశ్రాయేల్ ప్రజలు ఏర్పాట్లో ఉన్నారు. వీఆర్ నాట్ ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్. మనం ఎలక్ట్ చేయబడలేదు, సెలెక్ట్ చేయబడలేదు. వీఆర్ నాట్ అపాయింటెడ్. మనల్ని ఎవరు ఎన్నుకోలేదు, మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకోలేదు. బట్ మనుషుల చేత తృణీకరించబడిన వాడు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. మనుషుల చేత బలహీనుడిగా ఎంచబడిన వాడు దేవుని దృష్టిలో బలమైన వాడు, గొప్పవాడు. హల్లెలూయా. ఇంక దేవుడే గొర్రెలు కాపరులను ఎన్నుకుంటే ఇంక మనం ఏం చేస్తామండి? ఇంకెవరేం చేయగలరు చెప్పండి? సొలొమోను దేవాలయం, దేవుని మందిరం కడితే ఆ దేవాలయంలోనికి దేవుని మహిమ దిగి వచ్చేసిందంట. హల్లెలూయా. దేవాలయంలోనికి ఆ మహిమ దిగి వచ్చేసింది. నేను ఏమని చెప్పాలనుకుంటున్నాను తెలుసా? దేవుని మందిరంలో ఉండే మహిమ అసలు మందిరానికి అర్హత లేని ప్రజల దగ్గరికి వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు అసలు మందిరానికి రావడానికి అనర్హులు. మందిర దగ్గర రావడానికి, ఆ మహిమను, ఆ తేజస్సును, ఆ ప్రసన్నతను చూడడానికి కానీ, అనుభవించడానికి కానీ దే ఆర్ అన్ఫిట్, అనర్హులు. ఎన్నిక లేనివాడు, చదువు లేని వాళ్ళు. ద మెయిన్ 2 రీజన్స్ ఫర్ షెపర్డ్స్. గొర్రెల కాపరులకి చాలా ఉన్నాయి, కానీ రెండు ప్రధానమైన కారణాలు ఏంటో తెలుసా? ఒకటి, వాళ్ళు మందిర కార్యక్రమాల్లో పాలు పంపులు పొందడానికి కానీ, ఆ మందిరాల సహవాసం చేయడానికి పనికి రారు. నెంబర్ 1. నెంబర్ 2, దే ఆర్ నాట్, వాళ్ళ యొక్క సాక్ష్యం పనికిరాదు. వాళ్ళ సాక్ష్యం పనికిరాదు. అలాంటి వారి దగ్గరికి, అలాంటి బలహీనమైన వారి దగ్గరికి దేవుడు మొట్టమొదటిగా ఏం తీసుకొచ్చారో తెలుసా? దేవుడు మహిమ తేజస్సును వాడి దగ్గరికి తీసుకొచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని యొక్క మహిమ తేజస్సు నీ దగ్గరికి వచ్చేస్తుంది. యు విల్ ఎక్స్పీరియన్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను నువ్వు అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి తేజస్సుని కానీ, ఇలాంటి మహిమలో దేవుని మందిరంలో ఉండే మహిమ తేజస్సుని కానీ వాళ్ళు ఎప్పుడు చూడలేదు. దే హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎప్పుడు వినలేదు, చూడలేదు. దే ఆర్ ఫస్ట్ టైం ఇన్ దర్ లైఫ్. వారి జీవితాల్లో మొట్టమొదటిసారిగా ఆ దేవుని మహిమను చూడగలుగుతున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసండి? ఆ మహిమను మనం అనుభవించటం, ఆ తేజస్సును మనం చూడటం. ఆమేన్, హల్లెలూయా. ఏ అర్హత అయితే మనకు లేదో ఆ అర్హతని దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. ఏ ఆధిక్యత అయితే మనకు లేదో ఆ ఆధిక్యతనే దేవుడు మనకి ఇచ్చాడు. అసలు మందిరంలోకి వెళ్ళడం కానీ, ఆ యొక్క రిచువల్స్లో ఆ పాలుపంపులు కలిగి ఉండటం కానీ, ఆ తేజస్సును అనుభవించడం కానీ, ఆ మహిమను అనుభవించడం కానీ అస్సలు మనకి ఆ దరిదాపులోకి వెళ్ళే అవకాశం లేదు. అలాంటిది దేవుడే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ తీసుకొచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఎవరో రానివ్వకపోతే ఆయనే నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఎవరు ఇవ్వకపోతే ఆయనే నీ దగ్గరికి తెచ్చి ఇచ్చేస్తాడు. ఎవరో పట్టించుకోకపోతే ఆయన దూత నీ దగ్గరికి వచ్చేస్తుంది. హల్లెలూయా. అక్కడికి వచ్చి వాళ్ళే నీకు కూటమి పెట్టేస్తారు. పరలోకం నుంచి దేవదూతలు వచ్చి అక్కడే కూటమి పెట్టేస్తారు నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? బలహీనమైన మనుషుల దగ్గరికి దేవుడు బలమైన సన్నిధిని తీసుకొస్తాడు. ఎన్నిక లేని ప్రజల మధ్యలోనికి దేవుని యొక్క సన్నిధిని, మహాసన్నిధిని ఆయనే దగ్గర నుండి తీసుకొచ్చేస్తాడు. పరలోకం నుంచి దేవదూతల సమూహం వచ్చేసి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాయి. దేర్ విల్ బి ప్రైజింగ్ అండ్ వర్షిప్పింగ్. అక్కడ దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించే కార్యక్రమాలు బలంగా సాగిపోతుంటాయి అక్కడ. ఎందుకంటే అక్కడ ఎవరున్నారో తెలుసా? బలహీనమైన ప్రజలు, ఎన్నుకోలేని ప్రజలు అక్కడ ఉన్నారు. అలాంటి వారి మధ్యకే దేవుని సన్నిధి దిగి వచ్చేస్తుంది. దేవుని మందిరంలో ఉండాల్సిన ఆ ఘనమైన కార్యాలన్నీ దేవుడు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాడు. క్రిస్మస్ అంటే దేవుని సన్నిధి మన మధ్యకి రావటం. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి వారి మధ్యకి రావడమో తెలుసా? ఎన్నిక లేని వారి మధ్యకి, ఏర్పాటు లేని వారి మధ్యకి, అసలు ప్రజల చేత, మనుషుల చేత తృణీకరించబడిన వారి చేత. వివక్షత చూపేవారి మధ్యకి. ఎంత వివక్ష అండి! మన కొన్ని సంవత్సరాల కిందటే ఎంతో వివక్ష ఉంది. అలాంటిది పాత నిబంధన యేసుప్రభు కాలంలో ఇంకెంత వివక్ష ఉంటుంది? ఎవరైనా పెద్ద ఆయన వస్తే జోళ్ళు తొడుక్కుని వెళ్ళకూడదంటే రోడ్డు మీద. ఎంత వివక్ష అండి! ఏ ఒక్కరు కూడా మంచి బట్టలు తొడుక్కోకూడదంటే ఎంత వివక్ష అండి! దేవాలయాలకు రాకూడదంటండి ఎంత వివక్ష అండి! వాళ్ళు ఏమాత్రం కూడా దైవ గ్రంథాలను కానీ, ఇలాంటివి దైవ సంబంధమైన కార్యక్రమాలు, పుస్తకాలు కానీ ముట్టుకోవడానికి అనర్హులు అంటండి. ఎంత వివక్ష అండి! ఈ గొర్రెల కాపరులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మందిరం దగ్గరికి కానీ ఆ కార్యక్రమం వాళ్ళు ఇచ్చే గొర్రెలతో వాళ్ళు బలి అర్పణలు చేసుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం బలి అర్పణ కార్యక్రమాలు పాలుపంపులోనికి రావడానికి పరిస్థితి ఒప్పుకోరు వాళ్ళు. అలాంటి వారి మధ్యకి దేవుడు ఆయన సన్నిధిని తీసుకొచ్చి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 వీకెస్ట్ పీపుల్ హ్యావ్ సీన్ ద గ్రేటెస్ట్ లైట్. బలహీనమైన వారు బలమైన మహిమను చూడగలిగారు. హల్లెలూయా. హల్లెలూయా. నెంబర్ 1 నేనేం చెప్పాను? మొట్టమొదటి ఏంటో తెలుసా? బలహీనమైన వారు గొప్ప వెలుగును చూశారు. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి వెలుగు చూశారో తెలుసా? వాళ్ళు ఏ వెలుగైతే చూడడానికి అనర్హులో, ఏ మందిరపు వెలుగైతే చూడడానికి వాళ్ళు వెలివేయబడ్డారో, అలాంటి వెలుగును చూడడానికి దేవుడే వారి మధ్యకి ఆ వెలుగును తీసుకొచ్చాడు. అలాంటి వెలుగునే వాళ్ళ మధ్యకి దేవుడు తీసుకొచ్చాడు. ఈ రోజున మనుషులందరూ కూడా మమ్మల్ని వెలేసినా, లేకపోతే మనల్ని బలహీనలుగా చూసినా, లేకపోతే ఎలా చూసినా మీరు ఏం పట్టించుకోకండి. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో యు ఆర్ గ్రేట్. నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడవు. మనుషులందరూ ఎన్నుకోకపోయినా దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఎక్కడో రాత్రి వేళ పొలములో మందను కాచుకుంటున్నారు, అక్కడికి వచ్చేసాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడో 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 రాత్రి వేళ పొలములో మందలు కాసుకుంటున్నారు. మందను కాసుకుని ఏదో వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళు దూరముగా ఎక్కడో పొలాల్లో ఉండవలసిన వాళ్ళు, జనసంచారంలో ఉండాల్సిన వాళ్ళు కాదు, మందిర వాతావరణంలో ఉండాల్సిన వాళ్ళు కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున అలాంటి వారి మధ్యకి, అలాంటి దగ్గరికి దేవుడే తన మహిమను, తన తేజస్సును, తన సన్నిధిని పరలోకం నుంచి వాళ్ళ మధ్యకి తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. 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 కాబట్టి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? వీకెస్ట్ పీపుల్ హ్యావ్ రిసీవ్డ్ ద గ్రేటెస్ట్ లైట్. బలహీనమైన వారు గొప్ప వెలుగును చూడగలిగారు. హల్లెలూయా. రెండవది, అయితే ఆ దూత, భయపడకండి, ఎప్పుడు కూడా ఇలాంటిది మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, ఎప్పుడు కూడా ఇలాంటిది మీరు చూడలేదు కాబట్టి మీకు ఏమేస్తుంది? భయం వేస్తుంది. కాబట్టి మీరేం భయపడకండి. ఇదిగో
ప్రజలందరికీ ఆ ఆ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. నేను మీకు, నాట్ అందరికీ, నాట్ అందరికీ కాదు, ఎవరికి? మీకు, ఫర్ యూ, నీకు. ఇంగ్లీష్లో ఫర్ యూ అని ఉంటుంది. ఈ గ్రేటెస్ట్ న్యూస్. రెండవది ఏంటో తెలుసా? వీకెస్ట్ పీపుల్ రిసీవ్డ్ ద గ్రేటెస్ట్ న్యూస్. ఆమేన్. బలహీనమైన వారు గొప్ప సందేశాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. గొప్ప శుభవర్తమానాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో, అంటే ఇలాంటి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి గుడ్ న్యూస్లు ఏమి ఉండవు, శుభవర్తమానాలు ఏమి ఉండవు, సంతోషించడానికి ఏమి ఉండదు. వాళ్ళ పని ఇంకా వెలివేయబడిన వాళ్ళ దూరంగా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ జీవితాలు ఇంకేం ఉండవు. అలాంటి శుభవర్తమానాలు కానీ, సంతోషించే వర్తమానాలు కానీ అలాంటివి ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళ పనిలో పడి అలా ఉంటారు అంతే. ఎవరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకి ఎవరికి శుభవర్తమానం చెప్పరు. వాళ్ళకి ఎవరో ఒక ఇన్విటేషన్ ఇవ్వరు. వాళ్ళకి ఎవరో ఒక విషయం చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఒక శుభవర్తమానం ఉంది. మీ ఇంట్లో ఒక బాబో పాపో పుట్టాడు. ఫస్ట్ ఎవరికి చెప్తారు? హోమ్ యూ టెల్. ఇప్పుడు మీకు గుడ్ న్యూస్, మీకు జాబ్ వచ్చింది, ఎవరికి చెప్తారు ఫస్ట్? ఏమంటే ఎవరు చెప్తారండి? ఎక్కడో పొలంలో ఉన్నవాడికి చెప్తావా? ఎక్కడో పొలంలో రాత్రి వేళ గొర్రెలు కాసుకునేవాడికి వెళ్ళి చెప్తావా? ఏమండి? అప్పుడు ఫోన్లు లేవు, లెటర్లు లేవు, ఏమండి, ఈమెయిల్స్ లేవు, ఏమెయిల్స్ లేవు. ఎలాంటి సమాచార సంబంధమైన ఆ, మాధ్యమాలు లేవు, ఇవేమీ లేవు. ఆ దేశంలో రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నోబడీ ఈస్ రిసీవింగ్ దిస్ గ్రేటెస్ట్ న్యూస్. ఇలాంటి గొప్ప వర్తమానం ఎవరికి అందలేదు, ఎవరికి చెప్పలేదు. దేవదూతలు స్వయంగా వచ్చి ఫస్ట్ ఈ గొర్రెల కాపరులకి చెప్పాయి. హల్లెలూయా. హల్లెలూయా. దే ఆర్ ద ఫస్ట్ రిసీవర్స్ ఆఫ్ గ్రేట్ న్యూస్. గొప్ప శుభవర్తమానాన్ని పొందుకున్న గొప్ప వ్యక్తులు, ఫస్ట్ వ్యక్తులు వాళ్ళే. దే ఆర్ ఫస్ట్ పీపుల్ టు రిసీవ్ ఈ గ్రేటెస్ట్ న్యూస్. ఈ గొప్ప వర్తమానం, లేదా ఈ గొప్ప శుభవర్తమానం పొందుకున్న మొట్టమొదటి వ్యక్తులు వాళ్ళే. రెండోది ఏంటో తెలుసా? వీకెస్ట్ పీపుల్ రిసీవ్డ్ ది గ్రేటెస్ట్ న్యూస్. బలహీనమైన వాళ్ళు గొప్ప వర్తమానాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలారా, ఎవరైతే మనల్ని తుణీకరిస్తారో, వాళ్ళ దృష్టిలో మనం ఎవరైతే బలహీనంగా ఉన్నామని ఫీల్ అవుతుంటారో అలా ఎవ్వరూ బాధపడకూడదు. దేవుడే స్వయంగా నీకే వర్తమానం పట్టుకొస్తాడు. హల్లెలూయా. మనం బలహీనమో, మనకి ఎలాంటి శుభవర్తమానాలు రావో తెలియదు అని కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. ఎవరో మనల్ని పట్టించుకోవట్లేదని బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో మనం ఎలాంటి వారం అంటే తృణీకరించబడిన వారం కాదు, ఎన్నిక చేయబడిన వారం, ఏర్పాటులో ఉన్న వారము. హల్లెలూయా. హల్లెలూయా. ఉదాహరణకి లిస్ట్ రాసుకుంటున్నారట, అంటే జనరల్లో నిజంగా రాస్తున్నారని కాదు. ఏమంటే యేసుప్రభు పుట్టాడు కదా, ఫస్ట్ ఎవరికి చెప్దాం, ఎవరు చెప్దాం అంటే రాజులకు చెప్దామండి, తర్వాత మంత్రులకు చెప్దాం. ఇప్పుడు ఆ లిస్టులో గొర్రెల కాపులు ఉంటారండి? ఇప్పుడు ఆ లిస్టులో గొర్రెల కాపులు ఉంటారా? ఫస్ట్ ఈ వర్తమానం ఎవరికి చెప్పాలని లిస్ట్ రాశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ తీసుకుని ఈ న్యూస్ ఫస్ట్ ఎవరికి చెప్దామండి అని పేపర్ రాసుకుని పేపర్ మీద రాస్తున్నారనుకోండి, అందులో ఆ లిస్టులో విల్ బి దేర్ షెపర్డ్స్, గొర్రెల కాపర్ల పేర్లు ఉంటాయండి. ఆ గొర్రెల కాపర్లకి చెప్పాలనే లిస్ట్ అవుట్ ఉంటుందండి, అందులో ఉండదండి. కానీ దేవుడు ఫస్ట్ వాళ్ళ పేర్లే రాశాడండి. హల్లెలూయా. మీరు ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి చెప్పండి. ఫస్ట్ దిస్ న్యూస్ మస్ట్ నోన్ టు దెమ్ ఫస్ట్. ఈ మంచి వర్తమానం ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ దే అంటున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను మర్చిపోతున్నాం కొన్నిసార్లు. మనం ఈ లోకం మనల్ని ఎన్నుకోలేదు, ఈ లోకం మనల్ని రిజెక్ట్ చేసింది, మనల్ని ఏ విధమైన ఘనత కానీ గౌరవం కానీ ఇవ్వలేదు. కానీ దేవుడు మనల్ని ఎన్నుకుని గౌరవం ఇచ్చాడు మనకి.
హల్లెలూయా. ఈరోజు మీరు అనుభవిస్తున్న ఘనత కానీ, గౌరవం కానీ, ఆధిక్యతని ఆల్ గివెన్ బై గాడ్ అలోన్. ఇవన్నీ కూడా దేవుడిచ్చినయే. హల్లెలూయా. పీపుల్ విల్ రెస్పెక్ట్ బై యువర్ అవుట్వర్డ్ అపియరెన్స్. ప్రజలు మనల్ని ఎలా గౌరవిస్తారంటే మన బయట ఉన్న విధానాలను బట్టి గౌరవిస్తారు. నువ్వు మంచి బట్టలు వేసుకుంటూ గౌరవిస్తారు, నువ్వు మంచి వస్త్రాలు లేకపోతే ధనమైన ఆ, ఆభరణాలు ధరిస్తే, లేకపోతే మంచి స్థితిలో ఉంటే, మంచి హోదాలో పరిస్థితిలో ఉంటే నిన్ను మనుషులు గౌరవిస్తారు తప్ప మనుషులు ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు. ఇవేమి లేకపోతే నిన్ను ఎక్కడికి రానివ్వరు. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ అనేబుల్ టు ఎంటర్. నువ్వు మనం వెళ్ళడానికి ఎక్కడ కూడా అర్హత ఉండదు మనకి వెళ్ళడానికి. కానీ దేవుడు అవన్నీ పక్కన పెట్టి, అవన్నీ పక్కన పెట్టి, బాబు ఈ ఫస్ట్ శుభవర్తమానం వెళ్ళి మీరు వాళ్ళకే చెప్పండి. ఈ ఆర్డర్ ద ఏంజల్స్, దేవదూతలకు ఆర్డర్ వేసాడు దేవుడు. దేవదూతలకు ఆర్డర్ వేసాడు దేవుడు. ఏయ్ దేవదూతలారా, ఈ గోన్ బ్రింగ్ మీరు వెళ్ళి ఈ మంచి శుభవర్తమానం వెళ్ళి గొర్రెల కాపరులకు చెప్పండి. దూతలు అనుకుంటే మేబీ దూతలు అనుంటే, ఏంటి సార్ ఈ మంచి వార్త ఫస్ట్ వాళ్ళకి చెప్పమంటారేంటి? ఆ శకునం బాగోదండి. ఏమండి, శకునం బాగోదండి, ఫస్ట్ న్యూస్ వాళ్ళకి చెప్పమంటారండి. మన వాళ్ళు ఎవరికైనా చెప్తే బాగుంటుంది, వాళ్ళకి చెప్తే బాగుంటుంది. చాలామంది ప్రార్థన చేస్తున్నారు కదా, చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామంది మెస్సే వస్తారని ప్రార్థనలు చేసి ఎదురు చూసేవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తే బాగుంటుంది కదా. నో 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 నో, గో అండ్ టెల్ దెమ్ ఫస్ట్. The greatest news came to the weakest people. Weakest people received the greatest news. Weakest people received the glorious light and greatest light. Weakest people received the greatest news. Amen. Hallelujah. 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 మూడోది 17వ వచనం. వాళ్ళు చూచి ఈ శిష్యుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను మొట్టమొదటిగా రెండు విషయాలు చెప్పాను. ఒకటి, వాళ్ళు దేవుని మందిరంలోకి వెళ్ళడానికి కానీ, మందిర సంబంధమైన అనుభవాలు అనుభవించడానికి కానీ వాళ్ళు నాట్ అలౌడ్, వాళ్ళు అంగీకరించబడరు. రెండోది ఏం చెప్పాను తెలుసా? వారి సాక్ష్యము చెల్లదు. వాళ్ళు ఏం చెప్పినా చెల్లదు. వాళ్ళు ఇప్పుడు కోర్టులో ఏదైనా సాక్ష్యం చెప్పాల్సి వస్తే ద లా లేదా జడ్జి గారు వాళ్ళందరూ కూడా, లేదండి ఈ గొర్రెల కాపరుల సాక్ష్యాన్ని మేము పరిగణించాం, వాళ్ళ సాక్ష్యాన్ని మేము ఒప్పుకోం, ఇట్స్ నాట్ బి కన్సిడర్డ్, ఆ సాక్ష్యాన్ని మేము ఒప్పుకోం, దాన్ని అంగీకరించాం అన్న ప్రజల వాళ్ళు, ఆ అర్హత లేని వారు వాళ్ళు. వాళ్ళ సాక్ష్యాన్ని కోర్టు కూడా నమ్మదు, ఎవరు నమ్మరు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే గొర్రెల కాపరులు అంటే అలాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని, అలాంటి స్వభావాలు కలిగిన మనుషులు వాళ్ళందరూ కూడా. అందుకని చెప్పి గొర్రెల కాపరుల సాక్ష్యాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఏం చేయరట, కన్సిడర్ చేయరట, వాళ్ళ సాక్ష్యాన్ని ఒప్పుకోరట. కానీ ఇప్పుడు ఈ వీకెస్ట్ పీపుల్ ఆర్ టెల్లింగ్ ద గ్రేటెస్ట్ న్యూస్. ఆమేన్. హల్లెలూయా. ఈ బలహీనమైన ప్రజలు పరలోక సంబంధమైన గొప్ప వర్తమానాన్ని ప్రచురము చేస్తున్నారు. ఆమేన్. వాళ్ళు ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో అది ప్రచురం చేస్తున్నారు. ప్రచురం చేయడం ఏంటో తెలుసా? విట్నెసింగ్, ఇంగ్లీష్లో ఉంటుంది విట్నెస్. విట్నెస్ అంటే ఏంటో తెలుసా? సాక్ష్యం. ఎవరి సాక్ష్యం అయితే చెల్లదని చెప్పారో వాళ్ళ చేత దేవుడు సాక్ష్యం చెప్పిస్తున్నాడు. ఆమేన్. ఇది ఎంత గొప్ప విషయం అండి. ఎవరి సాక్ష్యం అయితే చెల్లదని చెప్పారో, ఎవరి సాక్ష్యం అయితే చెల్లదని ప్రజలంతా, ప్రపంచమంతా, లోకమంతా ముద్ర వేసిందో అలాంటి ప్రజలతోనే దేవుడు సాక్ష్యం చెప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఈజ్ దిస్ నాట్ గ్రేట్? ఇది గొప్ప విషయం కాదా? ఎవరి సాక్ష్యం అయితే చెల్లదని చెప్తారో
వాళ్ళతోనే దేవుడు గొప్ప సాక్ష్యాలు చెప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ప్రచురము చేస్తున్నారంట, ప్రకటన చేస్తున్నారంట. ఇదిగో మేము గొప్ప వెలుగును చూసాం, ఇదిగో మేము గొప్ప వర్తమానాన్ని విన్నాం, ఇదిగో ఆ శిశువుని చూసాం, ఇదే విషయం మాకు ప్రకటించబడింది, అదే విషయాన్ని మేము చూసాం, ఇదిగో అదే విషయాన్ని మేము ప్రచారం చేస్తున్నాం. వీఆర్ విట్నెసింగ్, వీఆర్ విట్నెసింగ్. విట్నెస్ అని ఏమంటారండి? విట్నెస్ ఎవరిని విట్నెస్ అంటామండి? మీరు చూసారా, మీరు చూసారా అంటారు కదా. ఎవరిని విట్నెస్ అంటాం మనం? చూసిన వాళ్ళే కదా, ప్రత్యక్ష సాక్షులు. విట్నెస్ అంటే ఎవరు? ప్రత్యక్ష సాక్షులు. ఎవరు ప్రత్యక్ష సాక్షులు? ఇప్పుడు దీస్ పీపుల్, దీస్ వీకెస్ట్ పీపుల్ ఆర్ ద ప్రత్యక్ష సాక్షులు. ఇప్పుడు వాళ్ళు సాక్ష్యం చెల్లుతుందో చెల్లదో చెప్పండి. ఇప్పుడు వాళ్ళ సాక్ష్యం చెల్లుతుందో చెల్లదా? అమ్మ, వాళ్ళ సాక్ష్యం చెల్లుతుందో చెల్లదా? ఆమేన్, హల్లెలూయా. చెల్లుతుంది. ఎందుకంటే ఈ వర్తమానం ఎవరితో తెలుసా? దేవుడిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మిమ్మల్ని అందరినీ సాక్షులుగా వాడుకుని గాక. యువర్ విట్నెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలో సాక్షులుగా ఉండాలి, మీ సమాజంలో లేదా మీ బంధువుల మధ్యలో మీరు సాక్షులుగా ఉండాలి. నేను ముందే చెప్పాను కదా, మీరు బైబిల్ పండితులు అవ్వాల్సిన పని లేదు. ఈ మస్ట్ నాట్ బి అనే థియాలజియన్స్. మీరేమి థియాలజియన్స్ అవ్వాల్సిన పని లేదు. బైబిల్ పాండిత్యం పొందిన వారు అయ్యాలని పర్లేదు. బైబిల్ అంతా తెలిసిన వాళ్ళే ప్రచురం చేయాలనడానికి లేదు. యు ఆర్ విట్నెస్డ్. ఆమేన్, హల్లెలూయా. ఏంటో తెలుసా? దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు మీరు చూశారు. హల్లెలూయా. ఆయన అద్భుతాలు మీరు విన్నారు. హల్లెలూయా. ఆయన వాక్యం ఏదైతే చెప్పారో అది మీరు అనుభవించారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప విషయం ఏంటి చెప్పమంటారా? వీళ్ళండి గొర్రెలు కాపర్లు కదా, గొర్రెలు కాపర్లు కదండి. జనరల్గా వీళ్ళందరికీ కూడా దైవ సంబంధమైనది ఏది అవగాహన ఉండదు, అవగాహన ఉండదు. ఇప్పుడు వీళ్ళకి చెప్పారు, ఆ, దేవుడు ఇలాగా పశువుల తోటలో పుట్టాడు, అలాగా ఉన్నాడు చెప్పాడు. వాళ్ళు ఎక్కడ నమ్ముతారండి ఇవన్నీ? అసలు దీన్ని నమ్ముతారు వాళ్ళు అందరూ? ఏంటి ఆయన ఏంటి పశువుల తొట్టులో పుట్టడం ఏంటి, పొత్తు గుడ్డలతో పరుండు పెట్టడం ఏంటి, పశువులు పాకలో ఉండడం ఏంటి? ఎవరు నమ్ముతాడు ఇది? ఏదో మనకి ఇది అలాగా గాలి వారితే మనకి. వాళ్ళు ఆ విధమైన అపనమ్మకాన్ని కానీ, ఆ విధమైన ఏ విధమైన భూ సంబంధమైన మనస్తత్వాలు కానీ వారు ఏమాత్రం కూడా చూపించలేదండి. మనము బెత్లెహేమునకు వెళ్ళుదము రండి. ఆమేన్, హల్లెలూయా. మనం బెత్లెహేమునకు వెళ్ళుదము రండి. కమ్ లెట్స్ గో టు ది బెత్లెహేమ్. మనం ఏదైతే విన్నామో అది చూడడానికి వెళ్దాం రండి. నేను అంటాను, ఎవరైతే నమ్మారో వాళ్ళే ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నువ్వు నమ్మకపోతే సాక్ష్యం చెప్పడానికి ముందుకు వెళ్ళలేవు. నువ్వు ఆ నమ్మకమే నీకు లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి నువ్వు ఇష్టపడవు. వీళ్ళు వారికి ఆ బలహీనమైన వారికి దేవుడు బలమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దే బిలీవ్డ్, వాళ్ళు నమ్మారు. ఎస్. ఇప్పుడు వర్తమానం చెప్పారండి, వచ్చి ఇలా ఇలా అని చెప్పింది, దేవదూత వచ్చింది చెప్పింది. ఇప్పుడు వాళ్ళు చూస్తేనే కానీ వాళ్ళకి నమ్మకం కుదరదు. వినటం వల్ల ఏ నమ్మకం వస్తుంది? వినటం వల్ల ఏ నమ్మకం వస్తుంది? చూస్తే అప్పుడు నమ్మకం వస్తుంది. వాళ్ళకి విన్నప్పుడే నమ్మకం వచ్చేసింది. అందుకే వాళ్ళు ప్రయాణమై బయలుదేరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు వారిని ఒక సాక్షులుగా వాడుకుంటున్నాడు. దే ఆర్ ద ఫస్ట్ విట్నెస్. వారు మొట్టమొదటి సాక్షులు వాళ్ళందరూ కూడా. అందుకని శిష్యులు సాక్ష్యం చెప్తారు కదా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మేము ఉండలేం. వి మస్ట్ స్ప్రెడ్ ఇట్. మేము ఖచ్చితంగా చెప్పాలి. మనం ఎవరికి చెప్తామండి? ఏం చెప్తారు మీరు? డబ్బులు వచ్చాయంటే చెప్తారు, లేకపోతే అలాంటివి చెప్తారు. దేవుడి కోసం ఏం చెప్పరు. హల్లెలూయా. మాకు డబ్బులు వచ్చేయండి, లేకపోతే మనకు అది వచ్చిందండి, మాకు ఇది వచ్చిందండి, మాకు అది వచ్చిందండి, అది వచ్చింది, అది జరిగింది, ఇది జరిగింది అంటే లోక వార్తలు చెప్తారు. కానీ శుభవర్తమానం ఎవరు చెప్తారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు దేవునికి సాక్షులుగా మనం వాడబడదుము గాక. హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానము మనమే మోసుకు వెళ్ళుదుము గాక. దేవుని యొక్క గొప్ప శుభవర్తమానము, దేవుని యొక్క శుభవర్తమానం, ఈ గొప్ప గ్రేటెస్ట్ న్యూస్ మనమే దేవుడి సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి నేను ఏం చెప్పాను? బలహీనమైన వారు దేవుని గొప్ప వెలుగును చూశారు. యాక్చువల్గా వాళ్ళు దైవ సంబంధమైన మందిరంలో వెలుగును చూడడానికి ఏమాత్రం కూడా అర్హులు కాదు. ఆ తేజస్సుని కానీ, ఆ మహిమను కానీ వాళ్ళు చూడటానికి అనర్హులు, ఎన్నిక లేనిబడి వారందరూ కూడా. సో అందుకని చెప్పేసి దేవుడు మొట్టమొదటిగా ఈ బలహీనమైన వాళ్ళ దగ్గరికి ఆ గొప్ప తేజస్సును, మహిమను తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప వర్తమానం ఫస్ట్ వాళ్ళ దగ్గరికి దే రిసీవ్డ్. ఆమేన్. వాళ్ళు పొందుకున్నారు. దేవుని దూత వచ్చి చెప్పింది వాళ్ళకి, ఇదిగో ఇదిగో మీకు శుభవర్తమానము, మీకు, ఫర్ యూ, నాట్ ఫర్ ఆల్. అందరికీ తర్వాత, ఫస్ట్ మీకు. హల్లెలూయా. అందరికీ ఎలాగ తెలుస్తుంది, తర్వాత ఎలాగ తెలుస్తుంది? ఫస్ట్ నేను మీకు, ఫర్ యూ, మీకు తెలియచేయుచున్నాను. ఎంత గొప్ప అవకాశం అండి. ఇప్పుడు ఏదైనా ఫస్ట్ మీకు తెలిసిందానికి ఫస్ట్ నాకే చెప్పారు. ఎంత సంబరమో ఏమండి. దేవుడు ఆ ఫస్ట్ న్యూస్ని వీకెస్ట్ పీపుల్కి చెప్పాడు, ఎన్నిక లేని వారికి చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి సాక్ష్యం అయితే చెల్లదని చెప్పారో వాళ్ళ చేతనే దేవుడు సాక్ష్యం చెప్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీకెస్ట్ పీపుల్ ఆర్ ప్రొక్లైమింగ్ గ్రేటెస్ట్ న్యూస్. ఈ బలహీనమైన వాళ్ళు బలమైన దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారు, బలమైన శుభవర్తమానాన్ని ప్రకటిస్తున్నారు. యాక్చువల్గా వారి సాక్ష్యం చెల్లదు, కానీ దేవుడు వారి చేత సాక్ష్యం చెప్పిస్తున్నాడు. ఎలా అండి చెప్పండి. అప్పుడు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ న్యూస్ మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు నీ ఎలా చూశారు? లేదు దేవుడి దూత మా దగ్గరికి వచ్చింది, ఆ వెలుగును మేము చూసాం, ఆ న్యూస్ మేము విన్నాం. నౌ వీ హ్యావ్ సీన్. ఇదిగో ఇప్పుడే మేము చూసాం. వీఆర్ ప్రొక్లైమింగ్. ఇప్పుడే మీకు చెప్తున్నాం. అయ్యి బాబాయ్, ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి ఆ మహిమ వచ్చేసిందంట, దేవదత్తులు దిగి వచ్చేసాయంట, వాళ్ళందరూ వచ్చి కూటమి పెట్టేశారట. సో వీళ్ళందరూ ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి చూశారట. ఇది చరిత్ర అండి, ఇంక అసలు ఎవరో చెరపడానికి లేదు. ఆమేన్. దిస్ ఇస్ హిస్టరీ. చరిత్రలో దేవుడు అలా రాయించేశాడంతే. ఇంక ప్రపంచం అంతా వాళ్ళని ఎలా చూసినా దేవుడి దృష్టిలో వాళ్ళు గ్రేటెస్ట్ అంతే. బైబిల్లో రాయించేశాడంటే వాళ్ళు గొప్పవాళ్ళు అంతే. ఇంకా వాళ్ళ మనుషులు ఎంతమంది, వాళ్ళ మనుషుల దృష్టిలో వాళ్ళు ఎంత బలహీనలైనట్టు చూసినా, వాళ్ళు ఇశ్రాయేల్ కల్చర్ ప్రకారం వాళ్ళు ఎంత బలహీనలుగా చూసినా, యేసుప్రభు దృష్టిలో, దేవుడి దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు అంతే. ఇంకా అది ఎవరు మార్చడానికి లేదు, తిరగడానికి రాయడానికి లేదు. దే ఆర్ విట్నెస్డ్ అంతే. వాళ్ళు సాక్షులు, ప్రచురము చేసిరి. తమతో చెప్పబడిన మాటలు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రచురము చేసిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలహీనమైన వాళ్ళు గొప్ప వెలుగును చూశారు. బలహీనమైన వాళ్ళు గొప్ప వర్తమానాన్ని విన్నారు. బలహీనమైన వాళ్ళు ఆ గొప్ప శుభవర్తమాన్ని ప్రచురము చేస్తున్నారు. దే ఆర్ ప్రొక్లైమింగ్, విట్నెసింగ్. ఈరోజు దేవునికి మనందరం కూడా సాక్షులమై ఉందుము గాక. చివరిది 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తమ విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. వీకెస్ట్ పీపుల్ ప్రైజింగ్ అండ్ వర్షిప్పింగ్ ద గ్రేటెస్ట్ గాడ్. బలహీనమైన వాళ్ళు
గొప్ప దేవుని స్తుతించడానికి అర్హత పొందుకున్నారు. అసలు వీళ్ళు దేవుని స్తుతించడానికి కానీ, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి కానీ వాళ్ళు అర్హత లేదండి వాళ్ళకి. అసలు దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి అర్హత లేదు. ఆ గొప్ప దేవుని స్తుతించి ఆయన నామాన్ని మహిమపరచడం అంటే అసలు వాళ్ళకి జీవితంలో లేని సబ్జెక్ట్ అది. అసలు వాళ్ళ జీవితాల్లో లేని కార్యక్రమం అది. అలాంటిది దేవుడు వాళ్ళ చేత స్తుతించబడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అందరి చేత స్తుతించబడడానికి, అభినందించబడడానికి కోరుకోడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం స్తుతిస్తే ఆయన ఆనందిస్తాడండి. హల్లెలూయా. మనం ఆయన స్తుతిస్తుంటే ఆయన నామాన్ని మహింపరచడం ఆయనకి ఇష్టమండి. హల్లెలూయా. నేను అంటానండి, ఆయన అందరి స్తుతులు కోరుకోడండి. ఆయన అందరి చేత స్తుతించబడడానికి ఇష్టపడ్డండి. ఆయన అందరి అర్పణలను అంగీకరించడానికి ఇష్టపడ్డండి. ఆయన అందరి దగ్గర కానుకలు తీసుకోవడానికి ఇష్టపడ్డండి. ఆయన ఎన్నుకున్నవారు, ఏర్పాటు చేసుకున్నవారు, పిలువబడిన వారు, ఎన్నికలో ఉన్నవాళ్ళు, వాళ్ళు స్తుతిస్తుంటే, వాళ్ళని ఆరాధన చేస్తూ ఉంటే, వాళ్ళు ఇస్తుంటే, వాళ్ళు అర్పణలు అర్పిస్తుంటే దేవుడికి ఎంతో సంతోషం వచ్చేస్తుంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. వీకెస్ట్ పీపుల్ ఆర్ ప్రైజింగ్ గ్రేటెస్ట్ గాడ్. ఈ బలహీనమైన వాళ్ళు గొప్ప దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అసలు వాళ్ళు అలా దేవుని స్తుతించి అర్హత లేని వాళ్ళండి వాళ్ళు. అలాంటి గొప్ప ధన్యతను అనుభవించడానికి అర్హత లేని వాళ్ళండి. అలాంటి వెలుగును చూడడానికి అనర్హులండి. అలాంటి శుభవర్తమానం పొందుకోవడానికి అనర్హులండి. ప్రకటించడానికి అనర్హులండి. స్తుతించడానికి అనర్హులండి. దే ఆర్ అన్ఫిట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ గాడ్ ఇట్ మేడ్ పాసిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు ఇప్పుడు అన్ని కూడా పాసిబుల్ చేశాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని స్తుతించడానికి మనకి రూపాయి కూడా అర్హత లేదు, పావల కూడా అర్హత లేదండి మనకి. వీ టు వర్షిప్ ద గాడ్. అసలు దేవుణ్ణి నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు, దేవదూతల చేత గణపరచబడుతున్న దేవుడు మనుషుల చేత గణపరచడానికి ఎందుకు కోరుకుంటాడు? వీఆర్ వీకెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత బలహీనలం మనం. మన దగ్గర బలమైన క్వాలిటీ ఒక్కటి కూడా లేదు. జ్ఞానవంతులమనే క్వాలిటీ లేదు, ధనవంతులమనే క్వాలిటీ లేదు, ఏ క్వాలిటీ లేదు. వీఆర్ అన్ఫిట్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మన అన్ఫిటే. కానీ అలాంటి వారి స్థుతుల మధ్యలో ఆయన సింహాసనాసీనుడై ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హి వాంట్ టు బిల్డ్. ఆయన స్తుతుల సింహాసనం మీద కూర్చోడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాంటి పీపుల్ మధ్యలో సింహాసనం అంటే బలహీనమైన ప్రజలు వేస్తున్న స్తుతుల సింహాసనం మీద ఆయన కూర్చోడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దృష్టిలో బలహీనమైన వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. హల్లెలూయా. బలహీనమైన వాళ్ళు బలమైన గొప్ప వెలుగును చూడగలుగుతారు. ఆమేన్. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? ఆ వెలుగును చూసిన వారే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఏంటంటే తెలుసా? ఆ వర్తమానం అందుకున్న వాళ్ళే, ఆ వర్తమానాన్ని సాక్ష్యం చెప్తున్న వాళ్ళే, దాన్ని బట్టి స్తుతిస్తున్న వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి లేనటి గొప్ప ధన్యత, గొప్ప ధన్యత, గొప్ప అవకాశం గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడు నీకు ఇచ్చాడు. నేను మీకు చెప్పుచున్నాను, నేను మీకు చెప్పుచున్నాను. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ వాళ్ళ మధ్యకి దిగి వచ్చేసిందండి. దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చేసాడండి. ఎంత గొప్ప ధన్యత తెలుసండి. ఈ మాటలు నేను చదువుతుంటే నాకు ఎంత ఆనందం అనిపించేసిందో. దే ఆర్ వీకెస్ట్ పీపుల్ బట్ గాడ్ ఈస్ డూయింగ్ ఆల్ గ్రేటెస్ట్ థింగ్స్. అన్ని గొప్ప కార్యాలే చేస్తాడు. గొప్ప వెలుగు, గొప్ప వర్తమానం, గొప్ప సాక్ష్యం, గొప్ప దేవుణ్ణి స్తుతించటం. వాళ్ళు ఎవరిని స్తుతిస్తారో తెలుసా? సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆయన నామాన్ని మహింపరుస్తున్నారు. నేనంటాను, ఆ వెలుగును చూసిన మొట్టమొదటి ధన్యులు వాళ్ళే. ఆ వర్తమానం పొందుకున్న గొప్ప ధన్యులు వాళ్ళే, మొట్టమొదటి ధన్యులు వాళ్ళే. ఆ గొప్ప వర్తమానాన్ని ప్రచురం చేసిన గొప్ప ధన్యులు వాళ్ళే. ఆ గొప్ప దేవుని స్తుతిస్తున్న మొట్టమొదటి ధన్యులు వాళ్ళే.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనుషులు మనం ఒకవేళ వ్యతిరేకించినట్టు మనకి అది లేదు ఇది లేదు అని చూసినప్పటికీ దేవుని ఎన్నుకున్నాడని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు ఆ కార్యం నీకే ఫస్ట్ జరిగిస్తాడని మర్చిపోవద్దు. ఆ ఫస్ట్ మెసేజ్ నీకే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ గొప్ప ధన్యత దేవుడు నీకు ఫస్ట్ నీకే ఇస్తాడు. ఎప్పుడు కూడా ఆ, మనుషులు ఎవ్వరు నేను తగ్గించినా దేవుడు నేను తగ్గించటం. హల్లెలూయా. మన మనుషుల దృష్టిలో బలహీనమైన, లేకపోతే ఓడిపోయిన వాళ్ళమైనా, లేకపోతే పడిపోయిన వాళ్ళమైనా, కానీ దేవుని దృష్టిలో నువ్వు అలాంటి వాడు కాదు. దేవుని దృష్టిలో యువర్ ఫస్ట్ ప్రయారిటీ, ప్రథమ ప్రాధాన్యత నీకే. ద ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు యూ. మనుషులు ఎవరైతే లాస్ట్ పెడతారో దేవుడు వారిని ఫస్ట్ పెడతాడు. హల్లెలూయా. మనుషులందరూ ఈ పర్లేదు లాస్ట్లో పెట్టండి తీసుకొచ్చి ఫస్ట్ ఎట్రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో నువ్వు మొట్టమొదటి వాడవు. ద ఫస్ట్ ఇన్విటేషన్ నీకే. ద ఫస్ట్ గ్రేటెస్ట్ న్యూస్ విత్ ద వీకెస్ట్ పీపుల్. ఈ క్రిస్మస్ శుభదినాలలో మనందరూ నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? మనందరి కోసం యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో తృణీకరించేవారు, వెలివేయబడిన వారు అందరూ మనల్ని అందరూ వివక్ష చూపించిన, నేను నీకు వివక్ష చూపించినరా, ఆ మహిమ కలిగిన సన్నిధి నీ దగ్గరికి తీసుకొచ్చేస్తాను, ఆ వర్తమానం నీ దగ్గరికి తీసుకొస్తాను, నువ్వే వెళ్ళి ఫస్ట్ చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ ద ప్రీచర్ నౌ. బాబో, ఆ రోజులు ఎంతమంది ప్రధాన యాజకులు, ప్రసంగికులు ఎంతమంది ఉన్నారు అక్కడ? లేదు లేదు, యు ఆర్ ద ఫస్ట్ ప్రీచర్. నువ్వే ప్రథమ సాక్ష్యం, నువ్వే చెప్పాలి, నువ్వే వాక్యం చెప్పాలి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. నువ్వే దేవుని స్తుతించాలి, నువ్వే దేవుని స్తుతించాలి. ఎంత గొప్ప ధన్యత. ఆ రోజుల్లో నేను అంటానండి, దేవదూతలు దేవుని స్తుతించిన తర్వాత, యేసుప్రభు ఆ కాలం అప్పుడు దేవదూతలు దేవుని స్తుతించిన తర్వాత, ఆ దేవదూతల తర్వాత మస్ట్ స్తుతించింది గొర్రెల కాపరులే. హల్లెలూయా. అదే అధ్యాయంలో దేవదూతల సమూహం అక్కడ కిందకి దిగి వచ్చేసి ఆ దేవుని స్తుతించారట. వాళ్ళ దేవదూతలు స్తుతించిన తర్వాత ఆ గొర్రెల కాపరులు ఫస్ట్ దేవుని స్తుతించారు. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటిది ఏంటండి? ఈ 8 నుంచి 20 వచనాల్లోనే చెప్పాను. మొట్టమొదటిది, ద వీకెస్ట్ పీపుల్ హ్యావ్ రిసీవ్డ్ ద గ్రేటెస్ట్ లైట్. ఆమేన్, హల్లెలూయా. బలహీనమైన వారు గొప్ప వెలుగును చూశారు. గొప్ప వెలుగును, ద గ్రేటెస్ట్ లైట్. వారి జీవితాలు ఎప్పుడు ఇలాంటి మహిమను చూడలేదు. మహిమ ప్రకాశించేసింది. ఆమేన్, హల్లెలూయా. మహిమ ప్రకాశించేసిందంట. అలాంటి మహిమని వాళ్ళు చూశారు. హల్లెలూయా. అసలు ఆ మహిమను చూడడానికి వాళ్ళు అర్హులండి? అసలు దేవుడి మందిరానికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉందా? అసలు ఈ మహిమ ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందని చెప్పాను. దేవుని మందిరంలో ఉంటుంది ఈ తేజస్సు. అలాంటిది దేవుడే వారి కోసం మందిరాన్ని అక్కడ తీసుకొచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు వాళ్ళు అలాంటి ఏ విధమైన శుభవర్తమానాలు ఉండేవాడి వాళ్ళ జీవితాల్లో. అలాంటిది దే హ్యావ్ రిసీవ్డ్. దేవదూతలే వచ్చి చెప్తున్నాయి వాళ్ళకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు వాళ్ళు సాక్ష్యం చెల్లదు. బట్ దే ఆర్ విట్నెసింగ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరలోకమైన వర్తమానం, గొప్ప సందేశం వాళ్ళే సాక్ష్యం చెప్తున్నారు ఫస్ట్. ఆ నిజ దేవుడిని మొట్టమొదట వాళ్ళే స్తుతిస్తున్నారు. అటువంటి ధన్యత ఆనాడు గొర్రెల కాపర్లకు ఇచ్చాడు, ఈరోజు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఎవ్వరు మనల్ని, మనుషులన్న వారు, సొసైటీ కానీ ఎవ్వరు ఎలా చూసినా మీరు ఏం బాధపడదు, ఏం పట్టించుకోవద్దు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఫస్ట్ ప్రయారిటీ మీకే. హల్లెలూయా. దేవుడు ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తాడు. ఆయన ఎవరైతే ఆయన దృష్టిలో, ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయండి. ఆయన ఆలోచనలు మనిషి ఆలోచనలో ఉండవు. ఆయన ప్లాన్స్, ఆయన ఎన్నికలు అవన్నీ కూడా లోక సంబంధంగానే మనుషుల సంబంధంగా ఉండదు. ఎంటైర్లీ డిఫరెంట్. మోషేని దేవుడు ఎన్నుకున్నప్పుడు, ప్రభు ఎందుకు ఈ నెత్తోడు, నాకు తెలిసిలేవా ఎవరిని ఎన్నుకోవాలా, మా వాడు అహరోను చాలా గట్టోడు, మంచోడు, ఆయన ఎన్నుకోవచ్చు కదా ప్రభు అంటే, లేదు నాకు తెలుసు నా ఎన్నిక ఎప్పుడు తప్పదు కాదు. మై అపాయింట్మెంట్ నెవర్ ఫెయిల్స్. నేను ఎన్నుకునే విధానం, నేను గొర్రెల కాపర్లు ఎన్నుకున్నానంటే ఇంకా అదంతే. దేవునికి స్తోత్రం. అది తప్పు కాదు, ఇంకా అది 100% రైట్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన గొప్ప ధన్యత ఇచ్చిన ప్రభుని స్తుతిస్తూ
ఆయన నామంకే మహిమ కలుగును గాక. విత్తబడిన వాక్యం మనందరూ ఫలింపు దయచేయను గాక.